అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందని ధనశ్రీ నేను అనుకోలేదు అసలు. నేనైతే కహంలో కూడా ఊహించుకోలేదు. నిన్నగా మనం పుట్టినట్టు అనిపించింది. అప్పుడే 12 ఏళ్ళు వెళ్ళిపోయి 13 ఏళ్ళు వచ్చేసింది. ఎంత బాగా అసలు జరిగింది అని అసలు నేనైతే అనుకోలే. చేయాలి, ఫంక్షన్ అయితే చేయాలి, ఇవాళగా రేపైనా చేసుకోవాలి అని అయితే ఉండేది. నేనైతే ఇంత గ్రాండ్ గా మా అమ్మాయికి చేయించుకుంటామని నేను కల్లో కూడా అనుకోలేదు అసలు. మాకు అన్నీ అనుకోకుండా జరుగుతాయి ఎప్పుడు. ఏదైనా ఇది ఒకటే కాదు, ఏ విషయంలో అయినా అంతే. చిన్నప్పుడు ఎంత అలవాటు చేసేది, తెచ్చి పెట్టేది బాగా. తినేమంటే నా తిందో. చక్కనమ్మ పైడి బొమ్మ తేనె నవ్వుల జాబిలమ్మ లేని సాకులు చెప్పకమ్మ పట్టువోణి కట్టవమ్మ నాన్నయదపై నిన్నటి దాకా అల్లరి ఆటలు ఆడినా చిన్నారి తల్లి లేత భుజములు నేడు చీరలు మోయునా చెల్లో తురిమిను మంచి సంపంగులు మేలో మిలమిల మెరిసే హారములు అల్లో నీరేలంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట తన కలలు సొంపుగా గోరింట పండిన రెండు చేతులకు కోమలి రెండు చేతులకు ముత్తుల మోముకు ముద్దలుగా పశుపతి సువాసినులు కుంకుమలెత్తిను హాసినులు అద్దపు చెంపలతో తమ సుత్తులు ఆడివి బావరులే జల్లన మంగళ స్నానము పోయగ గుళ్ళున రాలినులే పసుపు నీరై జారినులే బాగుంటుంది. పని విషయం ఏమో కానీ నాకైతే బాగా నచ్చింది ఏంటంటే చదువు విషయంలో, డాన్స్ విషయంలో, భరతనాట్యం విషయంలో బాగా యాక్టివ్ గా చూస్తే నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది మా అమ్మాయికి. యాక్టింగ్ కూడా బాగా చేసిద్ది ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. మిణుగురులా మారింది వరసే కనులకి రోజులా